ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు విజయం సాధించిన తర్వాత తన అన్నదమ్ములతో కలిసి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో పాండవులు బ్రాహ్మణుల వేషంలో అజ్ఞాతవాసం చేస్తున్నారు. అమ్మా, ఈరోజు మేమేమి తెచ్చామో చూడండి. ఏదైనా సరే మీ ఐదుగురు కలిసి పంచుకోండి. అన్నయ్యా, ఇది ఎలా సాధ్యం? ఇది నేను ఊహించలేదు. అర్జునా, నేను చూడకుండా మాట్లాడిపోయాను బిడ్డా. విషయం అడగచ్చా? అడుగు బాబు. అర్జునుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? అర్జునుడు తన తల్లి మాటను ధర్మంగా భావించాడు బాబు. ఆ కాలంలో తల్లిదండ్రుల మాటను కాపాడటం ఎంతో గొప్పగా భావించేవారు. ద్రౌపది మనసు గురించి ఎవరైనా ఆలోచించారు? కొన్నిసార్లు మంచివాళ్లు కూడా నియమాలను చాలా గట్టిగా పాటిస్తారు తాతయ్య. బాహుబలిలో కట్టప్ప కూడా విధేయత కోసం అన్నీ చేశాడు కదా, కానీ ఆ విధేయత వల్ల చాలా బాధొచ్చింది. అర్జునుడు గౌరవంగా తన అభిప్రాయం చెప్పుంటే బహుశా ద్రౌపది జీవితమే వేరుగా ఉండేదేమో. మహాభారతం గొప్పదనం ఏమిటంటే అది ఎప్పుడూ సులభమైన సమాధానాలు ఇవ్వదు బాబు. అందులోని వీరులు పరిపూర్ణులు కాదు. అయితే నిజమైన వీరులు తప్పులు చేయని వాళ్ళు కాదు కదా. వాళ్ళ కథలు మనకి ఎలా ఆలోచించాలో నేర్పించేవాళ్ళు. అదే మహాభారతం గొప్పతనం బాబు.